హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. ఈ వీడియోలో నేను ఎయిర్విక్ ఆటోమేటిక్ రూమ్ స్ప్రేని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది ఎయిర్విక్ వాళ్ళ కంపెనీది, చాలా పాపులర్ కంపెనీ ఇది. ఆల్రెడీ నా ఛానల్లో నేను ఇంతకుముందు కూడా అన్బాక్స్ చేశాను, చాలా ఫేమస్ వీడియో అది. మీకు అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇది లేటెస్ట్ మోడల్. ఇప్పుడు నేను తీసుకుంది ఇది లావెండర్ అండ్ లోటస్ స్మెల్. ఇందులో మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే ఇది లావెండర్ అండ్ లోటస్ ఫ్లేవర్లో తీసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇందులో మీకు ఆటోమేటిక్ టైం సెట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ అది స్ప్రే చేస్తూ ఉంటుంది. ఇది మీకు 70 days వస్తుందని వాళ్ళు రాశారు, అప్ టు 70 days. సెట్టింగ్ని బట్టి ఉంటుంది మీకు. అండ్ ఇది ఎంఆర్పి 599 రూపీస్ ఉంటుంది. నేనైతే ఇది 450 రూపీస్కి జెప్టో యాప్లో ఆర్డర్ చేశాను. అండ్ మీకు 2024 మంత్లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు, 05 మంత్. ఈ షేప్ చాలా బాగుంది. లాస్ట్ టైంది వేరుండే షేప్, ఇది న్యూ మోడల్. ఇది మీకు ఈ బాక్స్లో ఓన్లీ 2 ఐటమ్సే ఇస్తారు. ఇది వచ్చేసి మనకు రీఫిల్. ఈ రీఫిల్ కూడా మనకు బయట దొరుకుతుంది. ఇది 250 రూపీస్ అలా ఉంటుంది రీఫిల్. ఇది వచ్చేసి మీకు మెయిన్ యూనిట్. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు మీకు. సింపుల్ లాజిక్. ఫస్ట్ మీరు ఇక్కడ కింద ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మీకు వాళ్ళు బ్యాటరీ ఇస్తున్నారు. ఓల్డ్ మోడల్లో మీకు 2 బ్యాటరీస్ ఉంటుండే, ఇప్పుడు ఒకటే బ్యాటరీ ఇస్తున్నారు. అంటే చాలా టెక్నాలజీ అయితే డెవలప్ చేశారు వీళ్ళు. నేను అంతకుముందు వాడిన దాంట్లో 2 ఉండే సెల్స్, ఇప్పుడు ఒకటే సెల్ పెట్టాలి మనం ఇందులో. అది కూడా ఎక్కడ పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ తీసేయాలి. క్యాప్ తీసేసి ఇక్కడ పెట్టాలి ఇలా. అండ్ మీరు ఇలా ఇక్కడనే ఒక బటన్ ఉంటుంది మీకు, టైమర్ అంటారు దీన్ని. ఇలా మీరు సెట్ చేసుకోవాలి ఈ టైమర్ని. 1, 2 అండ్ 3 మోడ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ మోడ్లో పెడుతున్నా. పెట్టిన తర్వాత దీన్ని క్యాప్ని మళ్ళీ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ ఈ క్యాప్ని తీయాలి. తీసిన తర్వాత ఇది ఇందులో ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇదాన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇది లాక్ చేయాలి. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం అయితే కొంచెం స్ప్రే కళ్ళకు కొట్టే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ మీరు సైడ్కి పెట్టుకోవాలి ఇలా. ఇది ఏంగానే ఆన్ అయిపోతుంది. నేను ఇప్పుడు టైమర్ని మళ్ళీ చేంజ్ చేస్తా అనుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఆన్ అయింది. ఫస్ట్ 15 సెకండ్స్కి ఒకసారి స్ప్రే చేయాలి. మళ్ళీ ఇది అలా చేయట్లేదు, చూడాలి. చూడండి, ఒకసారి స్ప్రే సౌండ్ వచ్చేసింది మీకు. ఇది మీకు 70 days వరకు వస్తుందని చెప్తున్నారు మీరు. అందులో మీకు హై స్పీడ్లో పెట్టుకుంటే అయితే రాదు, లో స్పీడ్లో పెట్టుకుంటే 70 days వస్తుంది. ప్యూర్ లావెండర్ అండ్ లోటస్, ఇది న్యాచురల్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది మీరు వాష్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకోండి, మీకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ షేప్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, లేటెస్ట్ మోడల్ది. కింది నుంచి అయితే మీకు ఇలా కనిపిస్తుంది, సింపుల్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. గుడ్ బై.